ఒక సర్వే ఇవ్వడము, మిగతా సంస్థలు కూడా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా బీఆర్ఎస్ అని ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయినట్టు కనపడుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఏమో ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళినట్టు కనబడుతుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ కనుక నిజమైతే ఇవే కనుక రేపు రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే అనుకోవచ్చా? కేకే చాలా 15-16% వేరియేషన్ కేకే సర్వే చూపించింది. బట్ ఇక్కడ అసలు మిగతా ఏ సంస్థ కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా లేని పరిస్థితి కదా. సో ఈ కేకే సర్వే ఫలితాలు వెల్లడైన తర్వాత ముఖ్యంగా ఈ పోల్ ఫీల్డ్లో ఒక రకమైనటువంటి ఆందోళనకరమైన వాతావరణం కాంగ్రెస్లో కనిపించింది. బీఆర్ఎస్లో మీరు అన్నట్టుగానే కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కనిపించింది. సో ముఖ్యమంత్రి కూడా మంత్రులతో అలానే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నేతలతో ఆయన సమావేశాన్ని కూడా నిర్వహించారు. సో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండొద్దు, ప్రభుత్వం మనదే అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండొద్దు, ఈ ఎన్నికను చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పారు. మరోవైపు కేకే సర్వే ఫలితాలను బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఎన్నికల క్షేత్రంలోకి తీసుకెళ్ళింది. అంటే ఓటర్లతో పాటుగా అక్కడ క్యాంపెయినింగ్లో ఉన్నటువంటి నేతలను ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నం చేసింది. అండర్ కరెంట్గా కాంగ్రెస్ పార్టీ ఈ ఫలితాలు సర్వే అంటే ఒపీనియన్ పోల్ ఫలితాలతోని తాము ఎక్కడో వెనుకబడిపోతున్నామనేటువంటి ఆలోచనతోని మరింతగా ఆ ప్రచారాన్ని వేగవంతం చేసింది, వ్యూహాలకు పదును పెట్టింది. ముఖ్యమంత్రి స్వయంగా కార్యక్షేత్రంలోకి దిగారు. సో మరోవైపు ఈ ఎన్నిక సందర్భంగా కనుక చూస్తే ముఖ్యంగా మైనారిటీలే కావచ్చు, లేదా హైదరాబాద్లో ఇక్కడ జూబ్లీహిల్స్లో ఓటు హక్కు ఉండి మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి తీసుకురావడంలో, పోలింగ్ బూతుల దగ్గరికి తీసుకెళ్లడంలో సక్సెస్ అయినట్టుగానే మనకు తెలుస్తుంది. సో చూడాలి, అంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు, కానీ ఇటు రెండు పార్టీలు కూడా చాలా హోరాహోరీగా ప్రదర్శన అయితే ఈ ఉప ఎన్నికల్లో అయితే ఇచ్చినట్టుగానే మనకు తెలుస్తోంది. ముఖ్యంగా మైనారిటీ ఓటర్లు ఎటువైపు ఉన్నారు అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఎందుకంటే పోలింగ్ పర్సెంటేజ్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో మనకు వెల్లడి కావాల్సి ఉంది. ఒకవేళ పోలింగ్ పర్సెంటేజ్ కనుక పెరిగితే అది తమకు అనుకూలంగా మారుతుందని చెప్పని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత మనకు అనుకూలంగా కలిసి వస్తుందని చెప్పేసి అనుకుంటుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు ఇక్కడ ఓటర్లు జై కొడతారని చెప్పేసి భావిస్తుంది. కానీ ఓవరాల్గా కనుక చూస్తే, సినారియో కనుక చూస్తే జూబ్లీహిల్స్ ఓటర్లు మాత్రం తమ మనసులోని మాట అయితే బయటికి చెప్పట్లేదు అనేటువంటి విషయాన్ని అయితే తెలుస్తోంది. సైలెంట్గా ఓటింగ్లో పార్టిసిపేట్ చేసినట్టుగానే మనకు తెలుస్తోంది. ఎందుకంటే పోలింగ్ పర్సెంటేజ్ పెరగాల్సి ఉంది, కానీ ఇక్కడ పెరగలేదు. కనుక ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచినా అది కూడా 10,000 ఓట్ల మెజార్టీ పైచీలకే గెలుస్తుందని